విజయాలు దక్కినప్పుడు పొంగిపోలేదు, అపజయాలు ఎదురైనప్పుడు, అవమానాలు ఎదురైనప్పుడు మేము కుంగిపోలేదు, నిరాశ నిస్పృహలు ఎదురైనప్పుడు కూడా మేము వాతావరణం ఉన్నప్పుడు కూడా మేము కుంగిపోలేదు. దానికి కారణం ఏంటంటే అంబేద్కర్ ఒక మాట అంటాడు, ఒక లక్ష్యం గొప్పదైనప్పుడు, ఆ లక్ష్యం కోసం పోరాటం మొదలైనప్పుడు, ఒక లక్ష్యం గొప్పదైనప్పుడు, ఆ లక్ష్యాన్ని సాధించే పోరాటం జరుగుతున్నప్పుడు ఆ పోరాటంలో నువ్వు ఏదైనా కోల్పోవడానికి సిద్ధపడు, కానీ ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోకు అంటాడు. అగో విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకపోవడానికి కారణం, అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకపోవడానికి కూడా కారణం ఆ సూత్రం మా మీద బలంగా పనిచేసింది. ఈ నేపథ్యంలో 30 ఏళ్ల పోరాటంలో 3 విజయాలు, 2 విజయాలు చేతికి వచ్చినాయి, ఫలితాలు వచ్చినాయి, మళ్ళీ చేజారిపోయినాయి. 94లో చిన్నగా మొదలైంది ఉద్యమం. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ఇవాళ బలమైన ఉద్యమంగా మారింది కదా. అంబేద్కర్ చెప్పిన సూక్తి మాకు పనిచేసింది, బోధించు, సమీకరించు, పోరాడు అని. ఏ దశలో బోధించాలో దశలో బోధించడం, ఏ దశలో సమీకరించాలో సమీకరించడం, ఏ సందర్భంలో పోరాటానికి పిలుపునివ్వాలో ఆ పోరాటానికి పిలుపునివ్వడం. బోధించు, సమీకరించు, పోరాడు అనేది ఈ 30 ఏళ్ళు ఆయా సందర్భంలో దాన్ని ఉన్నదిన్నట్టుగా పాటించాం. ఇది ముందుకు సాగడానికి దారితీసింది. కాబట్టి 94లో మొదలుపెట్టి 96 వచ్చేటప్పటికి హైదరాబాద్ నగరంలో భారీ సభ, భారీ ఉద్యమం, కమిషన్, రామచంద్ర కమిషన్, ఆ కమిషన్ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చే సమయానికి మేము పాదయాత్ర చేయడం, హైదరాబాద్ దిగ్బంధం చేయడం, 97లో వర్గీకరణ జరగడం అయిపోయింది. 30 ఏళ్ళ పోరాటం అనుకుంటున్నాం కదా, 3 ఏళ్లలో వర్గీకరణ సాధించాం. 3 ఏళ్ళు తిరగకముందే వర్గీకరణ సాధించాం. కానీ దాన్ని కోర్టుకెళ్ళి అడ్డంకులు కల్పించి 2 నెలలు వర్గీకరణ అమలు జరుగుతూ, కొంత విద్యా అవకాశాల్లో, కొంత ఉద్యోగ అవకాశాలు అమలు జరుగుతున్న సమయంలోనే కోర్టుకెళ్ళి మీరు SC/ST కమిషన్ను సంప్రదించకుండా వర్గీకరణ చేసిండ్రని చెప్పి 2 నెలల్లోనే వర్గీకరణ రద్దు చేయించారు. ఒక గొప్ప పోరాటం ద్వారా వచ్చిన విజయం ఒక స్వార్థంతో చేసిన దానివల్ల చేజారిపోయింది. చేజారిపోయిన దాన్ని మళ్ళీ చేజిక్కించుకోవడానికి మళ్ళీ ఉద్యమం మొదలుపెట్టాం. ఆ ఉద్యమం తిరిగి మళ్ళీ గవర్నర్ ఆర్డినెన్స్కి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. SC/ST కమిషన్ సంప్రదించారు. SC/ST కమిషన్ చైర్మన్ కర్ణాటక మాల హనుమంతప్ప నో వర్గీకరణ నో అని చెప్పేశారు. ఇక్కడ వీళ్ళు ఎట్లయితే అడ్డం పడుతున్నారో కర్ణాటకలో హనుమంతప్ప గాయనే, ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తే. ఓకే, ఆయనకు మనసు రావట్లేదు ఇంకా వర్గీకరణ సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి. ఓకే, హనుమంతప్ప వర్గీకరణ చేయొద్దని అన్నాడు. సంప్రదించడమా ఆమోదమా ఏది ముఖ్యము? రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించడం పని పూర్తయింది, దాని ఆమోదం కాదు కదా అవసరం అన్నప్పుడు వెంటనే ఆర్డినెన్స్ ఇచ్చాడు. ఆర్డినెన్స్ ఇస్తే ఆర్డినెన్స్ కూడా సంతకం పెట్టకుండా మళ్ళీ అడ్డం పడ్డారు. అప్పుడు గవర్నర్ రంగరాజన్ ఆర్డినెన్స్ సంతకం పెట్టలేదు. సంతకం పెట్టకుండా దీన్ని అభిప్రాయం కోసం రాష్ట్రపతికి పంపిండ్రు. చూడండి, 94లో చిన్నగా మొదలైన ఉద్యమ పరిష్కారం మళ్ళీ ఎక్కడికి పోయిందంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం వెళ్ళింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర ఎప్పుడు వచ్చింది? ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఆడ వాజ్పేయి గారి నాయకత్వంలో ఉండబడే ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ దళితుడు, మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ మేధావి. అంబేద్కర్ తర్వాత గొప్ప మేధావిగా పేరు తెచ్చుకున్న వాళ్ళలో కేఆర్ నారాయణ గారు కూడా ఒకరు. ఆయన మాటలు, ఆయన ఉపన్యాసాలు చాలా గొప్పగా అంబేద్కర్ స్ఫూర్తిలాగానే ఉండేటి. చివరికి 2099 నవంబర్ 29న SC రిజర్వేషన్ల వర్గీకరణ న్యాయమే, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకునే అధికారం ఉన్నది అని చెప్పి ఆయన లైన్ ఇచ్చాడు. ఎవరిచ్చిండు అది? రాష్ట్రపతి ఇచ్చిండు. రాష్ట్రపతి అభిప్రాయానికి అనుగుణంగా మళ్ళీ చట్టం వచ్చేసింది. ఇక్కడ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆర్డినెన్స్ కాదు, ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టకుండా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపితే రాష్ట్రపతి క్లియర్ చేశాడు. 1 సంవత్సరం తర్వాత పెండింగ్లు ఉన్న తర్వాత దానికి అనుగుణంగా వర్గీకరణ చట్టం వచ్చేసింది. అంటే రెండోసారి వర్గీకరణ సాధించినట్టే కదా. ఆ వర్గీకరణ చట్టాన్ని సవాల్ చేస్తూ కూడా, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన చట్టాన్ని సవాల్ చేస్తూ కూడా మళ్ళీ కోర్టుకు ఎక్కారు. మళ్ళీ అడ్డంకులు కల్పించే వర్గం. ఆ కోర్టుకు వచ్చిన సమయంలో హైకోర్టు స్పష్టంగా 5 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనంలో 4 జడ్జీలు వర్గీకరణ సక్రమమే అని చెప్పేశారు. ఒక గులాబ్ నజ్గి అనే ఒక జడ్జి మాత్రమే వర్గీకరణ చేయొద్దన్నారు. మిగతా 4 జడ్జీలు ఆమోదించారు. తీర్పు అమలు జరుగుతుంది. అట్లా 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు జరిగింది. అప్పుడే మాదిగలకు మేలు జరిగింది, ఉపకులాలకు మేలు జరిగింది.
స్వాతంత్రం వచ్చిన 50 ఏళ్లలో 18,000 ఉద్యోగాలు మాదిగలకు వస్తే 5 ఏళ్ళు వర్గీకరణ అమలు జరిగిన కాలంలో 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. 50 ఏళ్లకు 18,000, 5 ఏళ్లలో 22,000. మరి న్యాయం అప్పుడే జరిగింది కదా. ఏ మెడికల్ కాలేజ్కి వెళ్ళి చూసినా, ఏ ఉన్నత విద్యా సంస్థకి వెళ్ళి చూసినా, ఏ గురుకుల పాఠశాలకు వెళ్ళినా, ఏ హాస్టల్కి వెళ్ళినా మాదిగ బిడ్డలు, ఉపకులాల బిడ్డలు అప్పుడు ఎక్కువ మంది కనిపించేవాళ్ళు. న్యాయం జరిగింది. సో హైకోర్టు 4 జడ్జీలతో అనుకూలంగా తీర్పునిస్తే మళ్ళీ దీన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు. సుప్రీంకోర్టులో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా సహకరించలేదు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది 5 జడ్జీలతోటి. 5 జడ్జీలతో విచారణ జరుగుతున్నప్పుడు కేంద్రానికి నోటీసులు అందినాయి కదా. కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉన్నది, సపోర్ట్ చేయలే. సుప్రీంకోర్టు స్థాయికి ఎదిగిన రామస్వామి లాంటి ఒక జడ్జీలు అక్కడ ప్రభావితం చేసే కాడు ఉన్నారు. ఈ నజ్గి గారితో 5-6 సమావేశాల్లో పాల్గొన్నాడు ఆయన. అక్కడ రామస్వామి అనే ఒక మాల సోదరు జడ్జి ఈ నజ్గి గారితో ఇక్కడ ఒకరు వ్యతిరేకించారు. ఆయనతో 4-5 సార్లు నాకు ఢిల్లీలో కనిపించారు. ఏదో కుట్ర జరుగుతుంది అని అనుకున్నాం, కానీ కుట్రను ఛేదించే శక్తి అప్పుడు మాకు లేదు. కుట్ర జరుగుతుంది అనుకున్నాం, కుట్రను ఛేదించే శక్తి మాకు లేదు. నవంబర్ 5, 2004లో రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి రద్దు చేయించారు. రాష్ట్రపతి రాష్ట్రాలకు అధికారం లేదని సిఫార్సు చేసినా కూడా రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి 2 అంశాలు పెట్టి చెప్పారు. నంబర్ 1, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఆర్టికల్ 341 క్లాజ్ 2 ప్రకారంగా కేంద్రం పార్లమెంట్లో చేయాలి అని, అంటే రాష్ట్రాలకు సంబంధం లేదని దాన్ని జోడించారు. రెండోది, అసలు దళితులందరూ ఒకే సమూహం, హోమోజీనియన్స్, వాళ్ళను విడదీసేది పార్లమెంట్ కూడా శక్తి లేదని చెప్పేశారు. ఒకటోమో రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి తప్పుడు అభిప్రాయంతో జడ్జిమెంట్ ఇవ్వడం. రెండోది, మనం అనుకుంటాం ఏదైనా పార్లమెంట్ చేయాలని అనుకుంటాం. అసలు దళితులందరూ సమానమే, ఒకటే, వాళ్ళకు వర్గీకరణ చేసే అధికారం పార్లమెంట్ కూడా లేదని చెప్పేశారు. అంటే అసలు చిక్కుముడి కాదు, అసలు ముడి లేకుండా వేసి పారేశారు. అప్పుడే బాలగోపాల్ గారు గొప్ప వ్యాసాలు రాశాడు, ఈపీడబ్ల్యూ అనే పత్రికలకు రాశాడు. ఇది న్యాయబద్ధత కానీ రాజ్యాంగబద్ధత కానీ తీర్పు అని చెప్పి, న్యాయబద్ధత కానీ రాజ్యాంగబద్ధత కానీ తీర్పు అని చెప్పి, ఒక పలుకుబడిగా వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ వచ్చే తీర్పులాగున్నదే కానీ రాజ్యాంగ సూత్రాలకు లోబడి తీర్పు ఇచ్చినట్టుగా లేదని చెప్పి ఆనాడే సుప్రీంకోర్టు తీర్పు మీద వ్యాసాల మీద వ్యాసాలు రాశాడు బాలగోపాల్ గారు. ఆయన వ్యాసాలను కూడా ఉల్లంఘించింది లాయర్లు, రామ్ జెత్మాలాని నుంచి, అది వాళ్ళ నుంచి, కపిల్ సిబాల్ నుంచి కూడా చాలామంది బాలగోపాల్ వ్యాసాలు ఉటంకించారు. దాన్ని కోడ్ కూడా చేశారు వాళ్ళ